శుభోదయం. ఈనాటి మన భగవద్గీత యథాతథం పఠన కార్యక్రమంలో మనం పఠించబోయే శ్లోకాలు దివ్య జ్ఞానం అనే 4వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి మనం 15వ శ్లోకం వరకు ఈరోజు మనం ఈ వీడియోలో మనం తాత్పర్యంతో పాటు దాని భావము ఇంగ్లీష్లోను తెలుగులోను తెలుసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓ గణనాథ, నీకు మా నమస్సుమాంజలిని మీకు సమర్పిస్తున్నాం. మా తలచిన కార్యక్రమాన్ని విఘ్నాలన్నీ లేకుండా దిగ్విజయంగా కొనసాగిస్తున్నందుకు, మాకు శక్తిని సామర్థ్యాన్ని ఇస్తున్నందుకు మా నమస్సుమాంజలి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు 11వ శ్లోకం 4వ అధ్యాయం దివ్య జ్ఞానము నుంచి మనం చదువుకుపోతున్నాం. ఏ యథా మాం ప్రపదయంతే తాంస్తైవ భజామ్యాహం మమావర్తానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఈ 11వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏం చెప్తుందంటే, ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుకుందురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని రకములుగా నా మార్గమునే అనుసరింతురు అని ఈ శ్లోకం యొక్క మన అర్థాన్ని చదువుకోవచ్చు. దీనికి అనుగుణంగా శ్రీమద్భాగవతంలోని 2:3-10లో చెప్పిన విధంగా అకామః సర్వకామో వామ మోక్షకామా ఉదారతీః త్రివేణ భక్తియోగేన యజేత పురుషం పరం. మానవుడు వాంఛరహితుడై భక్తులు నిజస్థితిని లేదా ఫలాపేక్షను కలిగి ఉన్నను లేదా మోక్ష కామి అయి ఇన్నును ప్రతి ఒక్కరూ పరిపూర్ణత్వం కొరకై కృష్ణుడు సాయశక్తుల దేవాది దేవుని భజించుటకు ప్రయత్నించవలనని మనకి ఈ శ్లోకం ద్వారా తెలియపరుచుచున్నది. Now we are discussing about the verses from 11 to 15 of the chapter 4, Divya Jnanam. In these verses, Lord Krishna explains a law of reciprocation, how the divine responds to human effort, and clarifies the origin of the social structure based on the individual nature rather than birth. With that reference, verse 11 is talking about, as all surrender unto Krishna, Krishna reward them accordingly. Everyone follows Krishna's path in all respects. Then he is just addressing the same thing, son of Pritha. This is a element we can learn from the verse 11 of the chapter 4 Bhagavad Gita. Now let us move to the next verse 12. ప్రస్తుతం మనం 11వ శ్లోకం చదివాము. తరువాత 12వ శ్లోకం మనం చదువుకుందాం. 12వ శ్లోకం ఏంటంటే, కాంక్ష్యంతః కర్మణాం సిద్ధిం యజంత యః దేవతాః క్షిప్రహం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. మనం వీటిని
12వ శ్లోకం కింద చదువుకున్నప్పుడు మనకి అర్థమయ్యే తాత్పర్యం ఏమిటంటే, ఈ 12వ శ్లోకం నిశితంగా మనం చదువుకున్నప్పుడు దాని అర్థము సారాంశము భౌతిక జగత్తులో జనులు కామ్యకర్మలలో విజయమును కోరుట చేత దేవతలను పూజింతురు. సహజంగానే వారు ఈ జగత్తులో తమ కామ్యకర్మలను వెనువెంటనే ఫలములను పొందురు అని ఈ 12వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మనం చదువుకోవచ్చు. Now, verse 12 is depicting about a men in this world desire success in the fruitive activities and therefore they worship the demigods. Quickly, of course, such men get results from fruitive work in the material world. This is about the implicit meaning of the sloka 12 of verse 12 of chapter 4 దివ్య జ్ఞానం ఫ్రమ్ భగవద్గీత. ఇప్పుడు మనం 13వ శ్లోకం చదువుకుందాం. 13వ శ్లోకం ఏం చెప్తుందంటే, చాతుర్యన్యం మయా సృష్టం గుణకర్మ విభాగసః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం మనం చదువుకున్నప్పుడు అది ఎలా ఉటంకిస్తుందంటే, భౌతిక ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సమాజంలోని చాతుర్య వర్ణములను నాచే సృష్టించబడినవి. ఈ విధానమునకు నేనే సృష్టికర్తనైనను అవ్యయుడై అగుట చేత ఆ కర్తగానే నన్ను నీవు ఎరుగుము అని మనం దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా సత్వగుణములోని నెలకొనిన బ్రాహ్మణులను పిలువబడే మేధావి వర్గంతో ఆరంభమయ్యే 4 వర్ణములతో కూడిన సాంఘిక వర్ణ వ్యవస్థకు చాతుర్వర్ణములో అతడే సృష్టికర్త. బ్రాహ్మణులు తర్వాత రజోగుణములో నెలకొనుట చేత క్షత్రియులు అనబడు వారితో కూడిన పాలనా వర్గమునకు వచ్చును. తర్వాత రజస్తమో గుణము మిశ్రములు కలిగి వైద్యులు అనబడు వ్యాపారస్తులు, 4వ వర్ణము అనువారు తమో గుణములోని నెలకొనిన శూద్రులుగా పిలువబడు శ్రామిక వర్గంగాను, ఈ త్రిగుణములను అనుసరించే జీవిత లక్షణములు స్వభావములు భగవద్గీతలోని 18వ అధ్యాయంలో వివరించారు. సో దీన్ని నిశితంగా మనం ఈ విధంగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. సో 13th verse of chapter 4 depicting about according to the 3 modes of material nature and the work associated with them. The 4 divisions of the human society are created by Krishna, and although Krishna, the creator of this system, you should know that the Krishna at the non-doer and being unchangeable depends upon these parameters. We are going to considering the 13th verse convey that the divisions of the society or maybe the different groups of the the people in the world. ప్రస్తుతం మనం దివ్య జ్ఞానం అనే అధ్యాయం 4వ అధ్యాయంలో భగవద్గీతలో మొదటి 13 శ్లోకాలు పఠించాం. దాని తాత్పర్యం అది తెలుసుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే శ్లోకం 14వ శ్లోకం, దాని తాత్పర్యము. నామాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహా ఇతీమాం యో బీజానాతి కర్మభిర్న స బధ్యతే. దీని యొక్క తాత్పర్యం, నన్ను ప్రభావితం చేయు
కర్మ ఏదియూ లేదు, నేను కర్మఫలములను వాంఛింపను, నన్ను గూర్చిన ఈ సత్యము నెరిగినవాడు కూడా కర్మఫలములచే బంధింపబడుడు అని మనం ఈ 14వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. 14th verse of the chapter 4 of Bhagavad Gita conveys the meaning, there is no work that affects Krishna, nor do Krishna aspire for the fruits of action. One who understands this truth about Krishna also does not become entangled in the fruitive reactions of work. This is about the 14th verse. తదుపరి మనం 15వ శ్లోకం 4వ అధ్యాయం దివ్య జ్ఞానంలోని ఈ శ్లోకం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వతరం కృతం. పూర్వకాలమున ముక్తాత్మలందరూ నా ఈ దివ్య స్వభావము గూర్చి ఈ అవగాహనతోనే కర్మలను నొసంగిరి. అందుచేత నీవు కూడా వారి అడుగుజాడల్లో అనుసరించి నీ కర్మలను నిర్వహించుము అని కృష్ణుడు అర్జునుడికి తెలిపాడు. దానికి అదనంగా వివరాల్లోకి వెళితే, వివస్వానుడు వంటి భగవానుని పూర్వ శిష్యులు గూర్చి అడుగుజాడలను అనుసరించి కృష్ణ చైతన్యంతో నడుచుకునవలనని ఇక్కడ బోధించబడినది. కనుకనే తన నుండి కొన్ని వేల లక్షల సంవత్సరాలు పూర్వం ఈ కళను ఎరిగిన సూర్యదేవుని కార్యకలాపములు అర్జునునకు కూడా అనుసరణీయులని చెబుతున్నారు. కాబట్టి కృష్ణ భగవానుడు చెప్పిన ఈ మాటలను మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే వీటి యొక్క సారము ఒక మొదటి 15 శ్లోకాలు 4వ అధ్యాయంలో తెలుసుకోవచ్చు. సో 15th verse is a depicting about all the liberated souls in the ancient times acted with this understanding of my transcendental nature. Therefore, you should perform your duty and following their footsteps. So, with this reference to this verse, we are concluding the 4th chapter between 11th verse and 15th verse. These verses are Lord Krishna explains the law of reciprocation, how divine responds to human effort, and clarifies the origin of social structure based on individual nature rather than the birth. So, based on these depictions, and one should understand divine reciprocity, guna and karma, social order, as well as the qualities and nature and karma types of work is classified, and from freedom to freedom from the result. So these are the elements we need to understand from this 11 to 15 verses of the chapter 4 Divya Jnanam from the Bhagavad Gita. With this, we will conclude this video by chanting Sarve Jana Sukhino Bhavantu Samasta Sanmanghalani Santo Asato Ma Sadgamaya Tamaso Ma Jyotirgamaya Mrutyorma Mrutangamaya. Om Shanti 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 Swasti.